కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొన్న ప్రకటించినటువంటి ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పుకుంటుందో ఇది మరి కాంగ్రెస్ పట్టం వేతన సవరణ చేసింది తప్ప ఇది చేతులు దులుపుకున్నది. ముఖ్యంగా 2013లో వేతన సవరణ జరగాల్సినటువంటి అప్పటి ప్రభుత్వం 2016లో వేతన సవరణ చేసింది. అప్పటికే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే చాలా నష్టపోయిండు. మళ్ళీ 2017లో అంటే ఆల్రెడీ 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 16% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కేవలం ఎందుకంటే ఒక 5% కలుపుతూ దాన్ని 21% చేసిండు. ప్రభుత్వ ఉద్యోగులకేమో 30% అంటే ఫిట్మెంట్ ఇచ్చిండు. ఆర్టీసీ కార్మికులకేమో 21% ఇవ్వడం వల్ల ఈ విధంగా 9% అంటే వాళ్ళ జీతాలు మొత్తం నష్టపోతున్నారు. ఆల్రెడీ గతంలో 19% ఆర్టీసీ కార్మికులు నష్టపోయిండు. ఇప్పుడు 9%. ఈ విధంగా ఎప్పుడైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులకును ఆర్టీసీ కార్మికులకు చాలా డిఫరెంట్ ఉంటుంది. దీన్ని ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెంటనే సరిచేయాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం. ముఖ్యంగా మరి ఎన్నికల సమయంలో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీలో ఎన్నికలను నిర్వహిస్తాం అంటే యూనియన్లను కూడా ఆఫర్ చెప్పిండు. ఈ 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీలో ఒక ట్రేడ్ యూనియన్ల ప్రమేయం లేకుండా ఇటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం రెండు కూడా కుమ్మక్కయి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసిండు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ దేశం అంటే ఈ యొక్క రాష్ట్రంలో హైకోర్టు చెప్పినట్టు వెంటనే ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించాలి. అలాగే వీళ్ళకి రావాల్సినటువంటి CCS డబ్బులు ఏవైతున్నాయో అవి వెంటనే ఉండాలి. గతంలో 2013లో ఉన్న అంటే దానికి సంబంధించినటువంటి బాండ్ల రూపంలో డబ్బులు ఉన్నాయి, అవి కూడా వెంటనే అంటే చెల్లించాలి. ఈ 2017కు సంబంధించినటువంటి ఈ డబ్బులు ఏవైతున్నాయో ఇవి కూడా అంటే రిటైర్మెంట్ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఒకేసారి చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం. ఇదేదో గోరంతా చేసి గుండంతా చెప్పుకుంటుంది తప్ప ప్రభుత్వం ఇది ఎంత ఏం చేసి లేదు. ప్రభుత్వ ఉద్యోగులకేమో 30% ఫిట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ మన